ఒక దివి ల్యాబ్స్లో 20 ఏళ్ల క్రితం అమీర్పేటలో సత్యం థియేటర్లోనో లేకపోతే ఇంకే థియేటర్లో సినిమాకి వెళ్ళిన డబ్బులు ఎందుకు లేని వదిలేసి వాళ్ళు అందులో 10,000 పెట్టుంటే ₹1,00,00,000 ఉండేది. ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం జరుగుతుంది మన దేశంలో. ఓలెక్ట్రా అది ₹100 ఉండేది, 2,000కి వెళ్ళిపోయింది అది. మన దేశంలో అద్భుతమైన ఇండెక్స్ ఉంది మనకు, NSE 50 కంపెనీస్ ఉన్నాయి. అవే చూస్ చేయండి. వీళ్ళు చీటీ వ్యవస్థ ఇరుక్కుపోయారు, బ్యాంక్ FDలో ఇరుక్కుపోయారు, ఎండోమెంట్ పాలసీలో ఇరుక్కుపోయారు. 0 నుంచి 100 వచ్చినోడికి 100 నుండి 200, 1000 చేయడం పెద్ద కష్టం కాదు. ఈ 0 వాడు 100కి వెళ్ళాలి, అట్లీస్ట్ ఒకటికన్నా వెళ్ళాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2,000 పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళడము, 3,000 పెట్టి రెస్టారెంట్కి వెళ్ళడం, పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళి తొక్కిసలాట్లు పోవడం, ఇవన్నీ నాన్ సెన్స్ ఇదంతా కూడా. ఇన్వెస్ట్మెంట్స్లో రకాలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా కమోడిటీస్, వీటిలో కొత్తగా ఒక నోవీస్ ఎంటర్ అవ్వాలి అని అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలి, ఇది భారతీయుడి హక్కు. రైట్. ఓకే, ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్. ఇక్కడ సమస్య ఏంటంటే మన దేశంలో ఒక మనీ లాండరింగ్ వ్యవస్థ ఉంది, అంటే డబ్బులు తిప్పే వ్యవస్థ. అంటే వస్తువులు కుదవ పెట్టుకోవడము, చిట్టీలు వేయించడము, చీటీలు సో కాల్డ్, అవి వడ్డీ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారము, చీటీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రజలు చాలా సంవత్సరం ఇరుక్కుని పోయారు. వాళ్ళకు వీటిని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, చీటీ వేయడం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. అంత భావదారిద్ర్యంలో మనం ఉన్నాం. అది చదువుకున్న వాళ్ళు, పీపుల్, గవర్నమెంట్ అఫీషియల్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, ఇలాంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చీటీ అనుకుంటారు. మన దేశంలో BSE ఓపెన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, అద్భుతమైన కంపెనీస్ ఉన్నాయి, ఫెంటాస్టిక్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ NSE రీసెంట్గా వచ్చింది. వి హావ్ ఫెంటాస్టిక్ కంపెనీస్. మన కార్పొరేట్ గవర్నెన్స్ కావచ్చు, ఎనీ యూ టేక్ ఎనీ, చాలా అద్భుతమైన కంపెనీస్ మనకు ఉన్నాయి, లాంగ్ స్టాండింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ లాస్ట్ 30 years, 40 years, 50 years అంటే మన పైనున్న జనరేషన్స్ వాళ్ళు దీని అవకాశంగా తీసుకోలేదు. వీళ్ళు చీటీ వ్యవస్థ ఇరుక్కుపోయారు, బ్యాంక్ FDలో ఇరుక్కుపోయారు, ఎండోమెంట్ పాలసీలో ఇరుక్కుపోయారు. మొదటిసారి పబ్లిక్ ఈ మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఉందనే విషయం తెలిసిందో 20 ఏళ్ల క్రితం. నాకు 1 year అయింది తెలిసి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఒక నార్మల్ వ్యక్తి నెలకు 30,000, 40,000, 50,000, 60,000 సంపాదిస్తాడు. అతనికి కూతురో కొడుకో ఉంటుంది, సొంతలు లేకపోవచ్చు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఓకే, చాలా చిన్న జాబ్ చేస్తుంది, 40,000-50,000 అతనికి జీతం వస్తుంటుంది. భార్య, పిల్లలు, ఆయన వృత్తి ఏదో చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ధనికుడు కావాలి. కరెక్ట్. ఆబ్జెక్టివ్ ధనికుడు చాలా ఈజీ అవుతాడు. 100 కోట్లు ఉన్నాడు, 200 కోట్లు వాడు కష్టం కాదు. ఎందుకంటే హీ నోస్ వాడు 100 కోట్లు ఉన్నాడు, ఇక్కడ 0 నుంచి మొదలు పెట్టుంటాడు. అన్లెస్ అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాకుంటే మన దేశంలో ఈ లాస్ట్ 15-20 ఏళ్లలో చాలా మంది 100 కోట్లు సంపాదించారు. అంతేందుకు మన హైదరాబాద్లో కొన్ని వేల మంది ఉన్నారు 100 కోట్లు దాటిన వాళ్ళు. వాళ్ళంతా కష్టపడి సొంతంగా సంపాదించుకున్నారు. సో 0 నుంచి 100 వచ్చినోడికి 100 నుండి 200, 1000 చేయడం పెద్ద కష్టం కాదు. ఈ 0 వాడు 100కి వెళ్ళాలి, అట్లీస్ట్ ఒకటికన్నా వెళ్ళాలి. అది ఆబ్జెక్టివ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వచ్చిన డబ్బుల్ని 2,000 పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళడము, 3,000 పెట్టి రెస్టారెంట్కి వెళ్ళడము, ఇవన్నీ ఇఫ్ యు ఆస్క్ మీ వెల్ నాన్ సెన్స్. పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళి తొక్కిసలాట్లు పోవడం, ఇవన్నీ నాన్ సెన్స్. ఇదంతా కూడా ఇది కాదు చేయాల్సింది. ఇమాజిన్ ఈ ₹3,000 నెలకు సంవత్సరానికి 36,000 అవుతుంది. 10 ఏళ్లకు 3.5 లక్షలు. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాంపోనెంట్ లెక్కేసుకోండి. ఈ 10 ఏళ్ళకి వచ్చే 3.5 లక్షలు, 3,60,000 అవుతుందో మన దేశంలో ఇట్ క్యాన్ బి మల్టీ బ్యాగర్. ఓకే, 15-20 లక్షలు అవుతుంది ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది SIPలో. నా ఆబ్జెక్టివ్ అది. మనం ఏం అద్భుతాలు చేసి తినకుండా కడుపు మార్చుకొని అవసరం లేదు. చెత్త ఖర్చులు, పనికి మాలిన ఖర్చులు ఏవైతున్నాయో, ఓకే, సో ప్రతి నెల వాట్ ఎవర్ యూ కెన్ అఫోర్డ్, ఈవెన్ మినిమం అమౌంట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా పెట్టుకోవాలి. మీరు మ్యూచువల్ ఫండ్కి వెళ్ళకండి, చిట్టీలకు వెళ్ళకండి. డోంట్ గెట్ ఇన్ టు దిస్ చిట్స్. ఇది ట్రాప్. ఇది డోంట్ గెట్ టు దిస్ మ్యూచువల్ ఫండ్స్. వాడు ఏం మీ ఫండ్ని ఎలా మేనేజ్ చేసిన వాడికి తెలియదు. మీకు ఇండెక్స్లో మన దేశంలో అద్భుతమైన ఇండెక్స్ ఉంది మనకు, NSE 50 కంపెనీస్ ఉన్నాయి. అవే చూస్ చేయండి, అవసరం లేదు. అందులో మీరు ప్రతి నెల మీకు నచ్చిన 50 కంపెనీస్లో ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 15-20 కంపెనీస్ చూస్ చేసుకొని 5,000, 10,000, 20,000 మీకు వేస్తూ వెళ్తున్నాండి. ఎప్పుడైతే మీకు బోనస్ ద్వారానో లేకపోతే అత్తగారి ద్వారానో, తల్లి గారి ద్వారానో, తండ్రి గారి ద్వారానో ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు ఆ రిజర్వ్ పెట్టుకొని మళ్ళీ మార్కెట్ పడ్డప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ యాడ్ చేయండి. పెద్ద కార్పస్ తయారవుతుంది అది.
becomes huge humongous corpus that you can use it for your livelihood or for your retirement, for children's education or టువర్డ్స్ యువర్ ఇంకా పిల్లల పెళ్ళిళ్ళకు వాటికి వాడుకోవచ్చు. మొన్న నేను లాయిడ్స్ మెటల్ వాళ్ళది ఐపీఓ వచ్చినప్పుడు 14,926 రూపీస్ టు బి ప్రిసైజ్ పెట్టిన. అలాట్మెంట్ కాగానే 3-4 రోజులకి మెయిల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, వెల్కమ్ టు ది షేర్ హోల్డర్, నౌ యు ఆర్ షేర్ హోల్డర్ ఆఫ్ లాయిడ్స్ మెటల్ అని. అది ఎంత ప్రైడ్ అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. షేర్ హోల్డర్ అంటే అర్థం ఏంటి? మీరు భాగస్వామి అందరూ. ఎస్, యూఆర్ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. మేజర్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ కంపెనీ చైర్మన్ ఉండాలా ఉండొద్దని డిసిజన్ తీసుకునే వాళ్ళు. కరెక్ట్. మైనర్ షేర్ హోల్డర్స్. దట్ ఈస్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ఎ గ్రోత్ స్టోరీ. అబ్సల్యూట్లీ. యు ఆర్ మేకింగ్ మనీ అండ్ నాట్ ఓన్లీ దట్, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఎకనామిక్ ఇంజిన్. ఎగ్జాక్ట్లీ. కాంట్రిబ్యూటింగ్ టు ఎకనామిక్ ఇంజిన్ అంటే నేనేమో నా జేబులో ఇవ్వాలా అన్న ఫీలింగ్ వస్తుంది మన జనరల్ మైండ్ సెట్. బట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ కష్టాన్ని. కరెక్ట్. వాళ్ళ కష్టాన్ని ఇమాజిన్. అంటే మనకంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, మనకంటే ఎక్కువ టూల్స్ ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ తెలివి అండ్ విజన్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా కష్టపడుతూ దాంట్లో భాగం ఇస్తున్నారు మనకి. ఎగ్జాక్ట్లీ. అంతేందుకు మన హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, రెడ్డి ల్యాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్, అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్స్, గ్రాన్యూల్స్ ఇండియా. We have fantastic companies, Apollo. Yes. Okay, beautiful model Apollo వాళ్ళది. OTC model ఉంది వాళ్ళది. దివి ల్యాబ్స్. We have fantastic blue chip companies. ఇవన్నీ నిఫ్టీలో ఉన్నాయి. రైట్. ఓకే, ఈ కంపెనీస్లో 15 years బ్యాక్, 20 years బ్యాక్ ఇమాజిన్ ఒక దివి ల్యాబ్స్లో 20 ఏళ్ల క్రితం సినిమాల అమీర్పేటలో సత్యం థియేటర్లోనో లేకపోతే ఇంకే థియేటర్లో సినిమాకి వెళ్ళిన డబ్బులు ఎందుకు లేని వదిలేసి వాళ్ళు అందులో 10,000 పెట్టుంటే ₹1 కోటి ఉండేది. ఈ రోజు 1 crore అయ్యి ఉండదు. ఇట్స్ 100 బ్యాగ్ స్టాక్. 100 times కన్నా ఎక్కువ ఇచ్చింది అది. అది మన లోకల్ కంపెనీ. కరెక్ట్. మన తెలుగు కంపెనీ అది. అవును. అపోలో హాస్పిటల్స్. ఓకే, అరబిందో ఫార్మా, వాళ్ళకి ఎంతో ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఓకే, యూ హ్యావ్ గ్రాన్యూల్స్ ఇండియా. ఓకే, అటు ఇటు ఉంటాయి కొన్ని, ఒకసారి పడితే ఒకసారి లేస్తే వాట్స్ ఎవర్. వాళ్ళని బిజినెస్ మూసుకొని పోరు కదా. కరెక్ట్. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం జరుగుతుంది దేశంలో. ఓలెక్ట్రా, అవును, అది ₹100 ఉండేది, 2,000 వెళ్ళిపోయింది అది. We have plenty of companies from Hyderabad. జ్యుడిషియరీగా చూసుకోవాలి, ఆ కంపెనీని స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి. వాడు చెప్పిన వీడు చెప్పిన మాటలు నమ్మకుండా మనం సొంత రీసెర్చ్ చేసుకొని గ్రోత్ స్టోరీ అర్థం చేసుకొని గో అండ్ ఇన్వెస్ట్ యువర్ మనీ. మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలోనే కదా పెడతారు. మ్యూచువల్ ఫండ్ ఇస్ అన్ అవుట్ సోర్స్. మీ డబ్బుల్ని మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ బ్రోకర్ ద్వారా పోతాం. మ్యూచువల్ ఫండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు అందులో. మీ తరఫున అతను మీ ఫండ్ మేనేజ్ చేస్తుంటారు. బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as చార్జెస్. నేనేంటే బేసిక్ ఎడ్యుకేషన్ మీరు ఇంకొకరికి ఎందుకు చేయాలి, మీరు ఎందుకు ఎడ్యుకేట్ కాకూడదు. రైట్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందని అంటే మన నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తెలుస్తాయి, మన పిల్లలకు మనం చెప్పగలుగుతాం. ఒక తండ్రి అనేవాడు ఒక ఎదిగిన పిల్లలకి ఇంట్లో 15 years, 16 years, 17 years వచ్చిన పిల్లలతో ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ దెమ్ టు సిట్ విత్ యు అండ్ అండర్స్టాండ్ యువర్ బేసిక్ కామర్స్, రైట్, ఓకే, అది చేయలేదంటే అతను నాకు ఐ డోంట్ నో ఏమనాలో తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక కూతురు ఉంది, ఎక్కడో పని చేస్తుంది, 22 ఏళ్ళు 23 ఏళ్ళు, అమ్మాయి సంపాదిస్తుంది 20,000 30,000. అమ్మాయితో ఎస్ఐపి చేయించాలి. అవును, అమ్మాయి కార్పస్ తయారీ చేయించాలి. తండ్రి చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఎదిగిన పిల్లలు వాళ్ళకు ఎర్నింగ్స్ మొదలైన తర్వాత వాళ్ళ పిల్లలతో ఎస్ఐపి చేయించాలి. 22 ఈ మధ్యకాలంలో 22 ఏళ్ళకి అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి. మేక్ దమ్ టు ఇన్వెస్ట్ మనీ. Be it anything instrument. Chalo, let's understand direct investment is little heavy. You make them to put money in mutual funds. అది చేయించండి ఫస్ట్. 23 ఏళ్ల వయసులో వాళ్ళకి ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ అర్థమవుతుందో జిజ్ఞాస పెరిగి వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యూరప్. అంటే అది కూడా వాళ్ళకి రిటర్న్స్ వస్తుంటే కిక్ కూడా పెరుగుతుంది. సో ఈ పని చేయాలి, ఈ పని చేయం మనము. రెండోది, మనం ఎక్కువ మన ఇంట్లో మన చర్చలు డైనింగ్ టేబుల్లో మీద కానివ్వండి, లేకపోతే ఇంట్లో చర్చలు మ్యాక్సిమం ఉండే సీరియల్లు, సినిమాలు, ఈ బిగ్ బాస్లు ఇవే కదా. అండ్ వీ డోంట్ ఈవెన్ డిస్కస్ పాలిటిక్స్. స్నేహితులు పాలిటిక్స్ కూడా మనం మాట్లాడేది ఎక్కువ సినిమాల గురించి, వీటి గురించి. అంటే పిల్లలతో మాట్లాడేది సినిమాలు, సీరియల్లో. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేది గాసిపింగ్, పక్కింటి గురించి. ఇవే ఎక్కువ ఉంటాయి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, దాంట్లో రిలేటివ్స్, మీ అమ్మ ఇట్లా లేదా మా బావ మరిది ఇట్లా ఇవి మాట్లాడుకుంటాం తప్పిస్తే మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ ఏమి ఉండవు. సో డెవలప్డ్ కంట్రీస్ కు మనకున్న డిఫరెన్స్ అది. సో డెవలప్డ్ కంట్రీస్ లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఒక హోటల్కి వెళ్ళి బిల్లు, మీరు ఉండొచ్చు లండన్లో వెళ్ళినా సరే, అక్కడ యూరోప్ మీరు మీకు ఎక్కువ చూసుంటారు. $100 బిల్ అయితే $50 నువ్వు కొట్టి $50 కరెక్ట్. లవ్ అండ్ ఎఫెక్షన్ ఏం తేడా ఉండదు. క్లియర్ ఎకనామిక్స్. కరెక్ట్.
నీకు ఇంత కానీ మనం వాటిని వాళ్ళకి మానవ సంబంధాలు ఉండవు పాశ్చాత్య దేశాల్లో అంటాం మనం. అంటే మనం చదివే పుస్తకాలు అట్లాంటివి కదా. అంటే 20 years 30 years క్రితం మెయిన్ స్ట్రీమ్ మీడియా లేనప్పుడు మనం చదివేది వ్యక్తులు రాసిన నవలలు, పుస్తకాలు. అవునా కదా. చలం మైదానంలో కూర్చున్నాడు, ఆయన భార్యతో ఎంజాయ్ చేశాడు. ఎంతకాలం కూర్చుంటారు చలం అట్లా ఒక మైదానంలో సముద్రం ఒడ్డున భార్యతో గంట సేపు అరగంట సేపు కూర్చుంటే మొహాన్ని జుట్టు పట్టి పిచ్చిలేస్తుంది. అవునా కదా. నెలలు రోజుల తర్వాత కూర్చోలేము మనం. ఎల్ఎన్టీ చైర్మన్ కూడా అదే అన్నాడు మళ్ళీ మొన్న. ఐ డోంట్ ఫైండ్ రాంగ్ ఇన్ దట్. హీ సేడ్ దట్ యూ వర్క్ మోర్. అది బహుశా మనం ఆయన చెప్పిన విధానం మనం అర్థం చేసుకునే కొంచెం రూడ్గా ఉంటుంది. కానీ 90 hours పని చేయమనడం కూడా అది కరెక్ట్ కాదు కదా. 100% కాదు, అది చట్టాలు ఒప్పుకోవు. ఆ విషయానికి వస్తే ఎల్ఎన్టీ హస్ గాట్ సూపర్ కార్పొరేట్ గవర్నెన్స్. వాళ్ళు ఎక్కువసేపు పని చేయించారు. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమి ఎక్కువసేపు పని చేయించారు. లేకపోతే ఆ కంపెనీ ఇన్ని సంవత్సరాలు విత్ స్టాండ్ కాదు. ఎల్ఎన్టీ ఇస్ వన్ ఆఫ్ ద రోబస్ట్ కంపెనీ ఈ దేశంలో. వాళ్ళ అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, వాళ్ళ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కావచ్చు, ఎల్ఎన్టీ యాజ్ అ హోల్ గ్రూప్. ఎల్ఎన్టీలో షేర్ ఉండడం ఈ దేశంలో గర్వకారణం. ఇట్స్ మల్టీ బ్యాగర్ కంపెనీ విచ్ ఇస్ దేర్. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. కరెక్ట్. ఓకే. సో ఆయన అనొచ్చు ఏ తొందరబాట్లు అన్నాడు, లేకపోతే ఇంకే చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్. గౌతమ్ అదాని అన్నాడు ఇంతసేపు మీ భార్యల మొహం చూస్తారని చెప్పి. ఈజ్ అ గ్రేట్ వెల్త్ క్రియేటర్ కదా ఆయన కూడా. కరెక్ట్. అదానిని ఇంకో రకంగా చూడొచ్చు మనం. అవును. బట్ అదాని ఏ ప్రభుత్వం ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. అవును. ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో ఆయన సంపద 20 times పెరిగింది. అదే ఆయన కెపాసిటీ. అది దట్స్ హిస్ కెపాసిటీ. హూ ఇస్ స్టాపింగ్ టు బికమ్ అదాని? అవును. ఇట్ ఈస్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. లెవెల్ ప్లేయింగ్ లేదనేదే కదా ప్రధానమైన కంప్లైంట్ అదాని మీద. మనం తయారు కావాలి కదా. అదే ఇప్పుడే కాదు, ఆయన మొదటి నుంచి ఉన్నారు. ఆయన అదాని కొత్త కాదు. ఈజ్ అ బిలియనీర్ మచ్ బిఫోర్. ఇప్పుడు ఎవరు సత్తా వాళ్ళది. హూ ఇస్ స్టాపింగ్? ఇప్పుడు ఆపారా? చేసుకోవాలి. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ప్లే చేయాలి. టెలికాం కంపెనీస్ ఇండియాకి వచ్చాయి. సునీల్ భారతి మిత్తల్, ఎయిర్టెల్, చాలా మంది తెలియకపోవచ్చు. ఎయిర్టెల్ వాళ్ళ కంపెనీ సైకిల్ ఉండేది, 3-wheeler చిన్నపిల్లలు దొక్కే సైకిల్ కంపెనీ అనేది. హీస్ ఫస్ట్ బిజినెస్ హ్యాపెన్ టు సునీల్ మిట్టల్ది. దెన్ when he found this an opportunity, టెలికాం ఆపర్చునిటీ, విస్ఫోటనం చేసిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. Then he got into telecom. He is a super billionaire today. Correct. ఇప్పుడు ఆపారు ఎవరన్నా? Is anyone stopped? మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది రిచ్ పీపుల్ ఉన్నారు. ఎవరైనా వద్దని చెప్పారా? ఈ రోజు మనం ఫార్మాలో వీఆర్ పైనీర్స్. భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆల్మోస్ట్ 30-40% ఫార్ములేషన్స్ మన దేశానివే, హైదరాబాద్వే. వీళ్ళందరూ ఫార్మా కంపెనీస్ ఓపెన్ చేశారు. మన పక్క రాష్ట్రాలైన తమిళనాడులో కానీ, ఇటు కర్ణాటక కానీ, అటు పైన ఉన్న ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ, దే ఆర్ బ్యాక్వర్డ్ ఈ విషయంలో. వాళ్ళని ఆపారు ఎవరన్నా? అందరికి ఒక రకమైన చట్టాలు కదా. మన పక్కన మహారాష్ట్ర ఉంది, వాళ్ళు వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటో కాంపోనెంట్స్. మనం కాదు, మనం వీక్. మనని ఏమైనా ఆపారా? పెట్టుకుంటాం, ఈ వ్యాపారం చేస్తామని. పౌల్ట్రీ ఇండస్ట్రీ పంజాబ్ లో మొదలైంది ఆ విప్లవము. దానికి యాక్చువల్ ఆద్యులు మన తెలుగు వారే, బండా వాసుదేవరావు, ఈ వీళ్ళే. వెంకటేశ్వర చికెన్ పూనాలో ఇక్కడ పెట్టారు వాళ్ళు, మహారాష్ట్రలో. దాన్ని ఈయన మొదలు పెడితే మనం లేట్ అడ్వాంటేజ్. బట్ పంజాబ్ ఇస్ ది ఫస్ట్. సో 1970s 80s లాట్ ఆఫ్ పంజాబీస్ ఫ్రమ్ అక్కడి నుంచి అమృత్సర్ ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చారు. ఈ మెడిసిటీ హాస్పిటల్ మన లిబర్టీ చుట్టుపక్కల చాలా పంజాబీస్ ఉంటారు. వాళ్ళ హోల్సేల్ ఫీడ్ కంపెనీస్ ఆఫీసెస్ అన్ని కూడా మనకు ఓల్డ్ సిటీలో ఉంటాయి, బేగం బజార్ లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు తెలియదు చాలా మందికి. హైదరాబాద్ లో హోల్సేల్ చికెన్ పోల్ట్రీకి సంబంధించిన వ్యాపారం ఎక్కువ పంజాబీస్ చేతుల్లో ఉంది. మనం ఎవరైనా వద్దని చెప్పారా? సో దేర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. వాటిని అందిపుచ్చుకోవడం, అర్థం చేసుకోవడమే. దాన్ని అర్థం చేసుకోవడమే. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది మనకు. టెక్స్టైల్, మనం ఇండియా ఇస్ డిపెండెంట్ ఆన్ బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అవుతుందో, వెస్ట్ బెంగాల్ మనకు వచ్చింది, ఈస్ట్ బెంగాల్ వాళ్ళకి వెళ్ళింది ఆఫ్టర్ పార్టీషన్. సో ఇదే సేమ్ టెక్స్టైల్ అంతా వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్. చిట్టగాంగ్ ఆ ప్రాంతంలో, ఢాకా చిట్టగాంగ్ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని చాలా ఆర్గనైజ్ చేశారు సెక్టర్ ని. వేరే మన వెస్ట్ బెంగాల్ లో కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి మిల్లులు మూయించేశారు. మన దగ్గర సింగూరు ఉదాహరణ, మన కళ్ళ ముందే జరిగింది ఉదాహరణ. ఇది మూయించేశారు, వాళ్ళేమో దాన్ని ఎన్హాన్స్ చేశారు. షేక్ హసీనా టైంకి అది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది వ్యాపారం. అఫ్ కోర్స్ మళ్ళీ మనం తెచ్చేసుకుంటున్నాం వాపసు. సో మన దగ్గర ఇండస్ట్రీ ఉంది. హూ స్టాప్డ్? ఎవరు ఆపారు? పాలసీ ఫేవర్ గా ఉంది మనకు, ఇండస్ట్రీ పాలసీ. దాన్ని వాడుకోవడం తెలియాలి. బికమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ అ మైండ్ సెట్ సార్. స్టెప్ 1 డీమ్యాట్ అకౌంట్. ఆ తర్వాత ఏం చేయబోతున్నాం అంటే రఫ్ విషయ సూచిక ఒకటి, దాని టైం ఫ్రేమ్ గురించి కొంచెం ఒక ఐడియా ఇవ్వండి. డెఫినెట్గా. అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్, ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. సంబడి హూ టచ్ 75-80 years ఎవరైతే ఉంటారో వాళ్ళ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది బేసికలీ. అంటే వాళ్ళ
టైం స్పాన్ తక్కువ ఉంటుంది. లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. కరెక్ట్ 80 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి 100 ఏళ్ళు బ్రతకడానికి గ్యారంటీ లేదు. కరెక్ట్. సో వాళ్ళు కూడా ఇన్వెస్టర్స్గా ఉన్నారు, Yes. వాళ్ళ మనవళ్ళకో మనవరాళ్ళకో పిల్లలకో. అవును. సో ఆయన టైం హొరైజన్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. 50 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళ టైం హోరైజన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇంకో 10-15 ఇయర్స్ అయ్యే టైం ఉంటుంది అంతే ఉద్యోగపరంగా. సో వాళ్ళు రిటైర్మెంట్ కార్పస్ చేసుకోవాలి. టుడే వీఆర్ ఇన్ మైక్రో ఫ్యామిలీ సిస్టమ్. మన మైక్రో ఫ్యామిలీ సిస్టమ్ అనేది మన ఆర్థిక వ్యవస్థకు సూచిక. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందే దేశంగా మారుతున్నామని చెప్పడానికి అతిపెద్ద ఉదాహరణే మన మైక్రో ఫ్యామిలీ సిస్టమ్. రెండోది అనాథాశ్రయాలు, దాని తర్వాత ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇవన్నీ డెవలప్ నేషన్స్ ఉంటాయి. ఇవన్నీ దుర్మార్గమో పాపమో కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజీ అయిపోయిన తర్వాత ఓల్డ్ పేరెంట్స్ని ఇంట్లో పెట్టుకోవడం కుదరదు. వాళ్ళిద్దరు పని చేసేటప్పుడు వాళ్ళని చూసుకోవడం కుదరదు. ఇప్పటికీ మనం పాతకాలం సినిమాల్లాగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఒకే లాస్ట్లో అందరు నవ్వుకోవడము, ఒక వదిన వండడము, ఒక వదిన రుబ్బడము, ఆ వ్యవస్థలో లేం మనము. వీఆర్ ఇన్ వెరీ ఛాలెంజింగ్ టైమ్స్. ఛాలెంజ్ అంటే ఇంకో రకం కాదు, ఇప్పుడు అవసరాలు అలా ఉన్నాయి. అవును. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుంటారు. సో ఇంట్లో ఉన్న వృద్ధ పేరెంట్స్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉండదు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ అడ్వైజ్డ్ దట్ వాళ్ళ వయసు వాళ్ళతో వాళ్ళకి కలిసి టైం స్పెండ్ చేసి మాట్లాడుకునే ఆ సాంగత్యం కూడా వాళ్ళకి అవసరం. కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్లో. ఇట్స్ ఫ్యాక్ట్. డెవలప్డ్ కంట్రీస్లో న్యూ నార్మల్సీ. సో ఇప్పుడు అవి పెరుగుతున్నాయి మన దగ్గర. ఇన్ఫాంట్ శిశువులను తీసుకెళ్లి మనం క్రచెస్లో పెడుతున్నాము. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇండికేటర్ ఆఫ్ మనం గ్రోత్లో ఉన్నామని. అది గొప్ప ఇండికేటర్ మనకు. అది చిన్న ఇండికేటర్, ఒక చిన్న బారోమీటర్ లాగా. సో ఇది ఇక్కడతో ఆగదు. దిస్ విల్ కంటిన్యూ. 30-40 ఏళ్ళు అయింది మనం ఈ స్టార్ట్ చేసి. ఇంకో 60-70 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు ప్రగతి. భారతదేశం కన్సల్టేషన్ కావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఈ గ్రోత్ అనేది పెరుగుతుంటుంది. మార్కెట్స్ అంటారా, ఒడిదుడుకులు, కింద పడ్డం, వాలటాలిటీ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మార్కెట్. మన మూడు స్వింగ్స్ లాగా. ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది, భయపడ్డారు. కరోనా వచ్చింది, భయపడ్డారు. నిన్న లాస్ట్ 1 వీక్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్ముతున్నారు. అమ్ముకోనివ్వండి. డొమెస్టిక్ పీపుల్కి ఏం నష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కోవాలి. ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఫాల్ ఇన్ దిస్ మార్కెట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. సో అలాంటి ఆపర్చునిటీస్. అండ్ ఎవ్రీ ఫాల్, మంచి పెద్ద ఫాల్ వచ్చినప్పుడు, కరోనా లాంటి ఫాల్ వచ్చినప్పుడు, అది వన్స్ ఇన్ బ్లూ మూన్. మార్కెట్ పర్స్పెక్టివ్లో కరోనా ఒక దుశ్చర్య అనుకుందాము, లేదా ఒక దురదృష్టం అనుకుందాము, లేదా ఒక ఉత్పాతం అనుకుందాం, ప్రకృతి వైపరీత్యం అనుకుందాం, ఏదని అనుకోవచ్చు. బట్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డెన్ ఆపర్చునిటీ. ఎట్లా? అంతే కదా. కరోనా టైంలో మీకు భయంకరంగా అమ్మేసుకున్నప్పుడు, మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో ఆ టైంలో బయ్యర్స్ పెడుతున్నారు, అదే లక్కీ, తక్కువ రేట్కి కొనుక్కోవడం. అంతే కదా సార్. మీరు పీనట్స్ రేట్లో వచ్చాయి, చిన్న రేట్స్లో వచ్చాయి, కొన్ని అయితే సింగిల్ డిజిట్స్కి వచ్చాయి. మళ్ళీ 4-5 ఇయర్స్లో అన్ని బౌన్స్ అయిపోయి వెళ్ళిపోయాయి. ఆ రోజు యుద్ధం జరిగిన రోజు 2000 పాయింట్లు 3000 పాయింట్లు టపా పడిపోయాయి మార్కెట్. తర్వాత అక్కడ నుంచి రేజ్ అయింది. సో ప్రపంచం ఆగదు. యుద్ధాలు రానివ్వండి, ఉత్పాతాలు రావండి, ఆర్మగడ్డాన్ని రానివ్వండి, ఏదైనా ఉల్కాబడనివ్వండి, ఆకలి ఆగదు, అవసరాలు ఆగదు, వస్తు సేవల రిక్వైర్మెంట్ ఆగదు. సో ఈ వినిమయం అయితే ఉందో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి, ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మన దేశంలో చిన్న ఎగ్జాంపుల్, వీఆర్ హౌ మెనీ పీపుల్ నౌ? 150 crores మన ఫ్యామిలీ. అందులో మీకు ఆల్మోస్ట్ 30 to 40 crores జనాలు, అంటే యంగ్స్టర్స్, మన పిల్లలు వెళ్తున్నారు. 30 కోట్ల మన పిల్లలు. వీళ్ళందరూ భవిష్యత్ దిక్సూచులు, టార్చ్ బేరర్స్. వాళ్ళంతా ఇప్పుడు స్కూళ్ళల్లో, కాలేజ్లో ఇక్కడ ఉన్నారు. దే విల్ ఆల్ కమ్ టు అర్నింగ్. ఒక 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి వస్తారు. నెక్స్ట్ ప్రపంచాన్ని ఒక దిక్సూచిలాగా, ప్రపంచాన్ని ఒక చోదక శక్తిలా ఉండేది భారతదేశం. దీనికి ఇంటర్ కనెక్టెడ్ ఎగ్జాంపుల్ చెప్తా. మన ప్రపంచానికి ఒక రన్నింగ్ ఎనర్జీ లాగా ఉండేది మనమే. మన పిల్లలందరూ 30-40 కోట్ల మంది పిల్లలు ఎప్పుడైతే వీళ్ళందరూ యాక్టివ్ అవుతారో, అర్నింగ్ యాక్టివ్ అవుతారో, ఇప్పుడున్న దానికన్నా డబుల్ త్రిబుల్ ఉంటుంది. రెండోది, వీళ్ళందరూ మళ్ళీ బ్యాంకులో డిపాజిట్లు, వీళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేయాలి, వీళ్ళు బట్టలు కొనుక్కోవాలి, వీళ్ళు బంగారం కొనుక్కోవాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత వాళ్ళ పిల్లలు, అంటే మన వాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇట్ విల్ నాట్ స్టాప్. ఓకే, చైనాలో సింగిల్ చైల్డ్ పాలసీ ఉండేది, ఇప్పుడు ఎత్తేసినట్టున్నారు కదా. ఎత్తేసారు అది.
సింగిల్ చైల్డ్ పాలసీలో పుట్టిన చైనా యువకులు యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్మీ కంపల్సరీ అక్కడ వాళ్ళు మ్యాండేట్ ఉంది కాబట్టి. సో మన చిన్న ఎగ్జాంపుల్ మన బార్డర్ లో జరిగింది, ఇండియన్ బార్డర్ లో మన సైనికులు అంటే మన వీర సైనికులు భారతీయ సైనికులు చైనా సైనికులు తలబడ్డప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year లో వాళ్ళు పారిపోయారు. చైనా సైనికులు భయపడి బాధపడి పారిపోయారు. వాళ్ళు ఇండియా కోసము యుద్ధం రావాలంటే కన్నీళ్లు పెట్టి ఏడ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. దే ఆర్ స్కేర్డ్ టు కమ్ టు ఇండియా. మన సరిహద్దుల్లో వచ్చేసి మన ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులో చికెన్ నెక్ అంటాం కదా, ఆ సరిహద్దుల్లోకి వచ్చేసి వాడు -20 -30 యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు వాడు. ద సింపుల్ రీజన్ ఏంటంటే చైనాలో సింగిల్ చైల్డ్ పాలసీ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు వీళ్ళందరూ. సో వాళ్ళు హైలీ ప్యాంపర్డ్ కిడ్స్. రైట్. దీస్ గైస్ ఆర్ హైలీ ప్యాంపర్డ్ కిడ్స్. వాళ్ళ పేరెంట్స్ చాలా అల్లారు ముద్దుగా పెంచారు, వాళ్ళని మ్యాండేట్ సైనికులుగా మార్చి మన బార్డర్ పంపించారు. మన రఫ్ అండ్ టఫ్. మన బ్యాచ్ అంతా పానీపూరి దగ్గర కాలేజ్ లో గొడవలు శివాసి చైన్ పట్టుకున్న బ్యాచ్. వీళ్ళు అక్కడ వెళ్ళి వీడొక్కడు 10 మందిని హ్యాండిల్ చేస్తే ఎన్నోసార్లు పారిపోయారు వాళ్ళు. లాట్ ఆఫ్ పీపుల్ హావ్ రన్ అవే. Right. So that way it's a sensitive society. But they are organized. Yes. వాళ్ళను అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. వాళ్ళ వృత్తులను, వాళ్ళ వృత్తికలను, వాళ్ళ కుటీర పరిశ్రమని, వాళ్ళ కాటేజ్ ఇండస్ట్రీని, వాళ్ళ యాన్సిల్ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేసుకున్నారు. మన దగ్గర అపారమైన వనరులు, అపారమైన నిక్షేపాలు, అన్నిటికీ మించి మానవ వనరులు ఇవన్నీ ఉన్నా సరే దీన్ని మనం ఆర్గనైజ్ చేసుకోలేకపోయాం. అయితే పాయింట్ ఏంటంటే ఈ రోజు కాకుండా నెక్స్ట్ 3 ఏళ్లకు 4 ఏళ్లకు 5 ఏళ్లకు 6 ఏళ్లకు 10 ఏళ్లకు ఇవన్నీ ఆర్గనైజ్ అవుతాయి. మన వనరులు ఏ రోజైతే ఆర్గనైజ్ అయిపోయి ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా మారుతాయో, ఎగుమతిగా మారిపోతాయో, వి విల్ బీ ఇన్ సమ్వేర్. మరి ఇంకో ఆర్బిట్ లో, ఇంకో గ్యాలక్సీలో, ఇంకో ప్లానెట్ లో ఉంటాం. లాస్ట్ 10 ఏళ్లలో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఆర్గనైజ్ ఎందుకు అద్భుతం చూస్తున్నాం, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఈ రోజు పతంగ్ పండుగ అప్పుడు ఎగిరేసే మాంజా చైనావే, ముగ్గురు కూడా చైనావే. దురదృష్టవశాత్తు మనం కొట్టే దోమల బ్యాట్లు కూడా చైనావే. సో మనం వాడే ప్రతి వస్తువు చైనాదే. కేసీఆర్ గారు డన్ ఏ ఫంటాస్టిక్ జాబ్. నీరా కేఫే ఇక్కడ పెట్టారు కదా, ఇది అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ విజన్. అంటే ప్రతి వస్తువుని మనం దాన్ని గ్లోరిఫై చేసి మార్కెట్ చేయడం, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ని ప్రజలకు తీసుకెళ్లడం. ఓకే, కేటీఆర్ ఇస్ డన్ ఏ ఫంటాస్టిక్ జాబ్. ఎప్పుడు చికెన్ గురించి ఒక నెగిటివ్ దుష్ప్రచారం వచ్చి చికెన్ ఏదో జబ్బులు వస్తున్నాయి చనిపోతున్నాయి అన్నప్పుడు నెక్లెస్ రోడ్డు మీద చికెన్ షో పెట్టారు మన పౌల్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు. కరెక్ట్. హీ వెంట్ దేర్, ఈ 8 few చికెన్ లెగ్స్ తిని చెప్పారు ఆయనకు, నాకేం కాలేదు మీకేమైతే తినండి అని. టు గివ్ క్రెడిట్ వెరీ ఫెయిర్లీ, వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన కూడా చేశారు. అప్పుడు సార్స్ వైరస్ ఏదో ఎగ్జాక్ట్లీ కదా, అవును, ఆ వైరస్ అప్పుడు వైఎస్ కూడా ఇట్లా పెట్టి వండించి ఆయన తింటూ అవును అందరికి ఎంకరేజ్ చేశారు. అండ్ కేటీఆర్ డిడ్ ది సేమ్. పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్నో లక్షల మంది ఉపాధి కల్పిస్తుంది. కరెక్ట్. రెండోది ఎంతో మంది పౌల్ట్రీ రైతులు ఎవరైతే ఉన్నారో, ఫార్మింగ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఆ ఇండస్ట్రీ దెబ్బతింటే వీళ్ళు అన్యాయం అయిపోతారు. అంటే ఫ్రంట్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో పని చేసేవాళ్ళు, పౌల్ట్రీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బికమ్ బ్యాంక్రప్ట్. వీళ్ళకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎన్పిఎస్ కింద మారిపోతాయి. కరెక్ట్. దాని ఆ సైక్లిక్ ఎఫెక్ట్, దాని కాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుందో చాలా రంగాల మీద, చాలా జీవితాల మీద పడుతుంది. యాక్చువల్లీ ఏమీ లేదు, నిజంగా ఉంటే ప్రభుత్వం చెప్పుండేది. ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పారు, మాస్కులు వేసుకున్నారు, శానిటైజర్ వేసుకోమన్నారు. సో నిజంగా అండ్ అప్పుడు సైంటిస్టులు కూడా చెప్పారండి, ఇప్పుడు సార్స్ లాంటి వైరస్ భారతదేశ వంటింట్లో మనం వండే వండుకు మనం దాన్ని ఉడికిస్తాం కదా, అసలు ఏ వైరస్ అయినా ఉండే అవకాశం లేదు, మనకు రావు సార్, మనకు వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రపంచంలో కరోనా వల్ల ఎంతమంది చనిపోయారు మన లెక్క అయితే పక్క ఇంతమంది పోయారు మన దగ్గర అని. చైనాలో ఎంతమంది పోయారో తెలియదు. తర్వాత చైనా చాలా సఫర్ అవుతుంది ఈ రోజు. బ్రెజిల్ కూడా ఇప్పుడు మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇమ్యూనిటీ. మన ఆహార వ్యవస్థనే అద్భుతంగా ఉంటుంది, మనం తినే ఫుడ్. మన పోపుల డబ్బాని మించిన వైద్యశాల లేదు, ఇంకొకటి లేదు, వైద్యశాల లేదు. మన వైద్యశాల మన కిచెన్ లోనే ఉంది. కరెక్ట్. పోపుల డబ్బా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ ఫార్మసీ. కరెక్ట్. సో అదన్నీ కాపాడింది. బట్ అన్ఫార్చునేట్లీ మనం కూడా చాలా మందిని కోల్పోయాం. ప్రతి ఫ్యామిలీ ఇద్దరు పోయారు. ఆ సెకండ్ వచ్చినప్పుడు, డెల్టా వచ్చినప్పుడు వి లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్. అవర్ మోర్టాలిటీ ఇస్ లెస్ కంపారిటివ్లీ. తర్వాత మర్చిపోయాం, ఈ రోజు కరోనా ఇస్ హిస్టరీ. 1 year మర్చిపోయాం మనం. కరెక్ట్. మనకు గాడ్ హెస్ గివెన్ గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ నో మెమరీ లాస్ ఉంది మనకు. అందరం గజనీలం, తొందరగా మర్చిపోతాం. ఇంకా ప్రపంచం గుర్తుపెట్టుకుందని మనం మర్చిపోయాం. కరెక్ట్. ఇన్వెస్టాలజీలో ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను, ఏమేమి ఉన్నాయి, వాట్స్ హ్యాపెనింగ్. మన అన్ని పెట్టాను, మన ఐటీ గురించి రాశాను.
దిస్ ఇయర్ మోస్ట్లీ ఆర్ ఐటీ ఫ్రెటర్నిటీ ఎవరైతే ఉన్నారో యా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఆల్ ఆర్ పీపుల్ ఐటీ పీపుల్ మైట్ సీ ఎ గోల్డెన్ టైం ఇక్కడ నుంచి ఐటీ వాళ్ళకి ఎస్పెషల్లీ నేను టీసీఎస్ రిజల్ట్స్ అవన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి, ఇంకా అద్భుతంగా రాబోతున్నాయి ఇంకా మిగతా కంపెనీస్వి కూడా. సో ఇవన్నీ అప్డేట్స్ ఇద్దాం అందరికీ తప్పకుండా. సో పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్. షూర్. అండ్ డిమాట్ అనేది పౌర హక్కు. ఎస్. మన ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో డిమాట్ కార్డ్ అంత ఇంపార్టెంట్. యా. ఒకే ఒకటి ప్రతి వ్యక్తికి డిమాట్ కార్డ్ ఉండాలి, అది పౌర హక్కు. సో సివిల్ రైట్. ఎస్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ యువర్ హోమ్ ల్యాండ్ గ్రోత్ స్టోరీ, ఇట్స్ ఎ క్రైమ్. అవును. మీరు మీ మాతృభూమిలో జరుగుతున్న అద్భుతాలలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుంటే అది నిజంగా నైతిక నేరం. అది డిమాట్ అకౌంట్ ఉండడం అనేది ఒక పౌర హక్కు. ఎస్. గ్రోత్ స్టోరీలో భాగం కాకపోవడం ఒక నైతిక నేరము నిజంగా. సో మనం ఏం చేద్దామంటే ఈ ఇన్వెస్టాలకి సంబంధించి ఈ సిరీస్ మనం కంటిన్యూ చేద్దాం, మనం మాట్లాడుకుందాం. ప్రేక్షకులందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ ఈ వీడియో కామెంట్ల రూపంలో పెట్టండి, తప్పకుండా సీరియస్గా తీసుకుంటాం. అండ్ అనిల్ గారికి సంబంధించి కూడా ఆయనకి మీరేమైనా మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి, డైరెక్టింగ్ టు అనిల్ గారు, ఆయన చూస్తారు. మనం ఇది కంటిన్యూ చేద్దాం. సంపద మనం సృష్టిద్దాం, అందులో భాగస్వాములు అవుదాం, ఆ ఫలితాలు కూడా మనం ఎంజాయ్ చేద్దాం, దానికి గర్వపడదాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 3TV.